ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు వీడియోలో 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే శని కనుక 11th హౌస్లో ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు, ఇలాంటి విషయాల్ని తెలుసుకున్నాము. అయితే ఇందులో పాపగ్రహమైనటువంటి రాహువు కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు. మిగతా పాపగ్రహాలు 11th హౌస్లో ఎలా అయితే మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాయో, రాహువు కూడా 11th హౌస్లో ఉండి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా రాహుకి కేతుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది జ్యోతిష్యంలో, ఒక్కొక్క స్థానంలో రిజల్ట్స్ ఇచ్చేటువంటి విషయంలో. అందులో రాహువు కూడా తనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉంది. రాహువు మిస్టిక్ ప్లానెట్, అంటే అంతు చెక్కనటువంటి ఒక గ్రహము రాహువు. రాహు యొక్క ఆలోచనలు కావచ్చు, చేసేటువంటి పనులు ఊహకు అందకుండా ఉండేటువంటి ఒక గ్రహము రాహువు. అటువంటి రాహువు 11th హౌస్లో ఉండి జాతకుడికి మేలుని చేస్తాడు, అలాగే సమస్యలను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా 11th హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్టయితే 11th హౌస్ అనేది లాభస్థానము, ఆర్థిక వృద్ధి, అలాగే చేసే ప్రతి పనిలో కూడా ఒక అభివృద్ధి, విజయాలు సాధించడము, ఆ జాతకుడి ఆశయాలు, కోరికలు ఇవి ఎంతవరకు తీరుతాయి అని చెప్పేటువంటి స్థానం కూడా 11th హౌస్. డిజైర్స్ అంటాం, అంటే ఆ వ్యక్తి యొక్క ఆశలు, కళలు, కోరికలు ఇవన్నీ ఏ మేరకు తీరుతాయి, ఎంతవరకు సాటిస్ఫాక్షన్ అనే తృప్తి అనేది లభిస్తుంది, ఇవన్నీ సూచించే స్థానం 11th హౌస్. అలాగే 11th హౌస్ అనేది లవ్ అఫేర్స్, సెకండ్ మ్యారేజ్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా సూచించేటువంటి స్థానం 11th హౌస్. ఒక వ్యక్తి జాతకంలో మ్యారేజ్ రిలేటెడ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా లవ్ మ్యారేజ్ రిలేటెడ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, మ్యారేజ్ తర్వాత కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, మల్టిపుల్ అఫైర్స్, వీటి విషయంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పడానికి కూడా 11th హౌస్ని, అందులో 11th హౌస్లో రాహుని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే పొలిటికల్ రైజ్ కూడా 11th హౌస్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక హౌస్. ఒక జాతకుడు పొలిటికల్ కాంబినేషన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి రాహు కనుక బలంగా 11th హౌస్లో ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి రాజకీయ విజయాన్ని సాధిస్తారు. అంటే రాజకీయ రంగంలో తనకంటూ ఒక ముద్ర, ఎప్పుడు కూడా సక్సెస్ అనేది వారి యొక్క టోకెన్గా ఉండడము, ఇటువంటి చాలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ని ఇస్తాడు రాహు కనుక పొలిటికల్ కాంబినేషన్లో 11th హౌస్లో ఉన్నట్టయితే. కాబట్టి 11th హౌస్ అనేది ఈ రకమైనటువంటి వాటికి కూడా చాలా ముఖ్యమైనటువంటి హౌస్. అలాగే సొసైటీలో హోదా, సొసైటీలో తనకంటూ ఒక స్థానము, ఒక విఐపి స్టేటస్, సోషల్ స్టేటస్, పవర్, అథారిటీ, అలాగే సమాజంలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో పరిచయాలు, అంటే సమాజంలో చాలా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, వారి వలన జాతకుడికి సహాయము లేదా సమస్యలు, ఇవన్నీ కూడా సూచించే స్థానము 11th హౌస్. 11th హౌస్లో పాపగ్రహమైనటువంటి శని ఉండడం వేరు, రాహు ఉండడం వేరు. రెండూ కూడా పాపగ్రహాలు అయినప్పటికీ, శనివత్ రాహు అని అన్నప్పటికీ కూడా రాహు యొక్క తత్వం అనేది చాలా డిఫరెంట్. కాబట్టి రాహుని కొంత సెపరేట్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది 11th హౌస్లో ఉన్నప్పుడు. ఈ విధంగా సోషల్ స్టేటస్ని జాతకుడికి ఎంతవరకు ఇస్తాడు అని సూచించేది కూడా రాహు యొక్క 11th హౌస్ ప్లేస్మెంట్. ఇక ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది రాహు యొక్క 11th హౌస్ ప్లేస్మెంట్ ఉన్నప్పుడు, తన యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఎంత విస్తృతంగా ఉంటుంది, అలాగే ఆ వ్యక్తి సంఘంలో తనకంటూ ఒక గ్రూప్ని ఏర్పరచుకోవడము, ఒక పాపులర్ ఫిగర్గా ఉండడము, ఒక ఆర్గనైజేషన్ని లీడ్ చేస్తూ ఉండడము, అది చారిటీ ఆర్గనైజేషన్ కావచ్చు, లేదా ఏ రకమైనటువంటి ఒక గ్రూప్ వర్క్ని లీడ్ చేసేటువంటి పరిస్థితుల్లో జాతకుడు ఉండడము, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ 11th హౌస్. అలాగే 11th హౌస్ అనేది 6th హౌస్కి 6th హౌస్. 6th హౌస్ అనేది డిసీజెస్ని, కాంపిటీషన్ని, హెల్త్ ఇష్యూస్ని, కాంపిటీషన్ని, అలాగే సర్వీస్ అంటే జాబ్స్లో రాణించడాన్ని, ఇటువంటి వాటిని సూచిస్తుంది. అలాగే రుణాలు, ఇది కూడా సూచించేది 6th హౌస్.
11th హౌస్ అనేది 6th హౌస్కి 6th హౌస్. కాబట్టి 11th హౌస్లో రాహు ప్లేస్మెంట్ అనేది 6th హౌస్ చూపించేటువంటి ఈ ప్లేస్మెంట్స్ యొక్క ఈ రిజల్ట్స్, ఈ పోర్ట్ఫోలియోస్ యొక్క సక్సెస్ లేదా ఫెయిల్యూర్ని కూడా సూచిస్తుంది. అది ఎలా అనేది కొంత మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కనుక తీసుకున్నట్టయితే 11th హౌస్లో ఉన్నటువంటి రాహువు ప్రధానంగా ధనయోగాన్ని ఇవ్వడంలో చాలా బాగా సహాయపడతాడు. అయితే ఇక్కడ రాహువు ధనయోగాల్ని, రాజయోగాల్ని ఇవ్వడం అనే పర్స్పెక్టివ్ కంటే కూడా సైకలాజికల్గా ఎటువంటి ఒక మైండ్ సెట్ని ఇవ్వడానికి రాహు 11th హౌస్లో ఉండి జాతకుడికి అటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాడు అనేది ఇక్కడ ముఖ్యంగా మనం డిస్కస్ చేద్దాము. 11th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఆ వ్యక్తి యొక్క నేచర్, రాహు సాధారణంగా చాలా గ్రీడీ పర్సన్. అంటే రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కావాలి అని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. తమ ఉనికిని ఎప్పుడు కూడా చాటుకుంటూ ఉండాలి. అలాగే అందరూ కూడా తనని గుర్తించాలి, గౌరవించాలి, తనని ఒక సెలబ్రిటీలాగా చూడాలి, లేదా ఒక పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా చూడాలి అనేటువంటి బలమైన కోరిక ఉంటుంది రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులకి. కాబట్టి రాహు ఎప్పుడైతే 11th హౌస్లో ఉంటాడో 3, 6, 11 ఈ మూడు కూడా పాపగ్రహాలు మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి హౌసెస్. అందులో 11th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటాడో 11th హౌసే కోరికలు, డిజైర్స్ వీటిని సూచించే హౌస్. కాబట్టి అటువంటి హౌస్లో రాహు వంటి ప్లానెట్ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి జీవితంలో ఎన్నో సాధించాలి అనేటువంటి బలమైనటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది. ఏదో జీవితాన్ని ఒక ఉద్యోగానికో చిన్న వ్యాపారానికో పరిమితం చేయకుండా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాల ద్వారా కావచ్చు, కార్యక్రమాల ద్వారా సమాజంలో తనదంటూ ఒక ముద్ర ఉండాలి అనేటువంటి ఒక కోరికను కలిగిస్తాడు రాహువు. అయితే ఎంత బలంగా ఇటువంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది అనేది 11th హౌస్లో రాహువుతో పాటు ఏ ప్లానెట్స్ ఉన్నాయి, 11th లార్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఈ రెండూ కూడా చూసి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ రాహు యొక్క టెండెన్సీ సాధారణంగా 11th హౌస్లో ఉన్నప్పుడు ఎటువంటి వాటిని చాలా బాగా ప్రమోట్ చేస్తాడు. లగ్నంలో 5th హౌస్లో 11th హౌస్లో రాహు ఇటువంటి టెండెన్సీస్ని ఎక్కువ ఇస్తాడు. ఈ విధంగా వారు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చాలా కష్టించి పనిచేసి పైకి వస్తారు. అయితే ఇక్కడ రాహుకున్న ప్రత్యేకత ఏమిటి అంటే రాహు మ్యానిపులేటివ్ ప్లానెట్. ఎప్పుడైతే 11th లార్డ్ కొంత అఫెక్ట్ అవుతాడో, దుస్థానాధిపతులతో 11th లార్డ్ సంబంధం కలిగి ఉంటాడో, వీరు పైకి వచ్చే క్రమంలో ఒక్కొక్కసారి అవసరమైతే అక్రమమైన మార్గాల్లో వెళ్ళడము, అనైతికమైనటువంటి పనుల ద్వారా కూడా లబ్ధి పొందడము, ఎలా అయినా సరే జీవితంలో పైకి రావాలి, తను ఒక పవర్ అథారిటీని అనుభవించాలి అనేటువంటి ఒక బలమైన కాంక్ష ఉండడం ద్వారా అటువంటి మార్గాల్లో వెళ్ళి కూడా ఒక సక్సెస్ని సాధించాలనేటువంటి తపన కలిగి ఉంటారు. చాలా మటుకు సాధిస్తారు కూడా. ఇది ఒక డ్రాబ్యాక్, ఇది ఒక ప్రాబ్లం. రాహు 11th ప్లేస్లో స్ట్రాంగ్గా ఉండడం వల్ల 11th లార్డ్ కనుక అఫెక్ట్ అయినట్టయితే. అయితే ఎప్పుడు కూడా రాహువు గురువు ఇంట్లో ఉన్నప్పుడు చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే అతని యొక్క నైతిక విలువల్ని దెబ్బతీయడానికి చాలా అవకాశం తక్కువగా ఉంటుంది. గురువు ఇంట్లో కనుక రాహు ఉన్నట్టయితే, గురువులు 11th హౌస్ అయ్యి అందులో కనుక రాహు ఉన్నట్టయితే చాలా మటుకు అనైతికమైన పనులకు వెళ్ళేటువంటి మెంటాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే గురువు కూడా అఫెక్ట్ అయినప్పుడు అటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా రాహు 11th హౌస్లో ఉండి జాతకుడికి ఇటువంటి ఒక బలమైనటువంటి కాంక్షనిచ్చి అది ఎలా అయినా సరే నేను సాధించాలి అనేటువంటి ఒక తపనతో ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎవరితో మనం ఎలా ఉండడం వల్ల మనకి లాభం జరుగుతుంది అనేటువంటి ఒక మ్యానిపులేటింగ్ స్కిల్స్ అనేవి, అవకాశవాద తత్వము, ఇవన్నీ కూడా చాలా బాగా బలంగా ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇటువంటి వారు ఎప్పుడు కూడా అవతల మనిషిని నమ్మడం అనేది చెయ్యరు. ఎంత నమ్మినట్టున్నా కానీ ఎప్పుడూ కూడా తనకంటూ ఒక పర్సనల్ జోన్ ఉండి అందులోకి ఎవరిని ఎంటర్ కాకుండా తనని తాను ఎప్పుడు కూడా సేఫ్గా ఉంచుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు రాహు 11th హౌస్లో ఉన్నటువంటి వ్యక్తులు. అంటే వీరు ఎప్పుడూ కూడా తమ ఉన్నతికి ఎక్కడైనా విఘాతం కలుగుతుందేమో అనేటువంటి ఒక దృష్టికోణంతో ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని కూడా అటువంటి ఒక అనుమానంతో కూడిన దృష్టి కావచ్చు, జాగ్రత్తతో కూడిన దృష్టితో చూస్తూ ఉంటారు. అందుకే వీరి జీవితంలో ఎంత పైకి వచ్చినా కానీ, ఎంత ఆప్తులుగా ఉన్నవారినైనా సరే అంత సులువుగా నమ్మకుండా ఉంటారు. ఇక 11th హౌస్ యొక్క ఇంకొక పోర్ట్ఫోలియో కనుక చూసినట్టయితే ఫ్రెండ్షిప్. ఇటువంటి వారికి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు, కానీ ఎవరితో స్నేహం చేస్తే వీరికి ఎక్కువ లాభం ఉంటుంది అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. ఎంతవరకు ఆ ఫ్రెండ్షిప్ ఉండాలో అంతవరకు మెయింటైన్ చేయడము,
ఆ ఫ్రెండ్షిప్ వల్ల తనకి లాభం కలిగే వరకు ఆ ఫ్రెండ్షిప్ని హెల్దీగా మెయింటైన్ చేయడము, ఇటువంటి ఒక యాటిట్యూడ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే 11th హౌస్లో రాహు ఉండి 11th లార్డ్ వీక్గా ఉండి బుధుడు వంటి ప్లానెట్స్తో కలిసి ఉన్నట్టయితే ఆ ఫ్రెండ్స్ వల్ల వీళ్ళకి ఎక్కువగా అపకారం జరగడము, నమ్మక ద్రోహం జరగడము, ఇటువంటి వాటి కూడా అవకాశం ఉంటుంది. రాహు 11th హౌస్ నుండి ఫ్రెండ్స్ను మోసం చేయడం అనేది ఒక యాంగిల్ అయితే, ఫ్రెండ్స్ చేతిలో మోసపోవడం అనేది కూడా రాహు 11th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి ఒక ప్రాబ్లంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా కూడా మనం రాహుని అర్థం చేసుకోవాలి. 11th హౌస్లో ఉన్నటువంటి రాహుని ఫ్రెండ్స్ విషయంలో వీళ్ళు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీరికి సమాజంలో హై లెవెల్లో మంచి సర్కిల్లో ఉండేటువంటి వారు ఫ్రెండ్స్గా ఉంటారు. అయితే వారి ఫ్రెండ్షిప్ మధ్య ఉన్నటువంటి సూత్రము పరస్పరం లాభపడడం. అంటే ఈ వ్యక్తికి అవతల వ్యక్తి వల్ల లాభం, ఆ అవతల వ్యక్తికి ఈ జాతకుడు వల్ల లాభం, ఇటువంటి ఒక రిలేషన్తో వాళ్ళు ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడూ కూడా తమ ప్రయోజనం ఎప్పుడైతే నెరవేరుతుందో ఆ ఫ్రెండ్షిప్ని చాలా మెచ్చుకుంటూ దాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది రాహు 11th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి ఒక ధోరణి. ఇక రాహు కనుక 11th హౌస్లో ఉండి మ్యారిటల్ రిలేటెడ్ ఇష్యూని ఏ విధంగా ప్రభావితం చేస్తారనుకుని చూసినట్టయితే 11th హౌస్ అనేది సెకండ్ మ్యారేజ్కి, రిలేషన్స్ అబవ్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే వివాహానికి అతీతంగా కొన్ని రిలేషన్స్, అంటే మల్టిపుల్ రిలేషన్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్, భార్య ఉండగానే ఇంకో స్త్రీతో రిలేషన్, ఇవన్నీ కూడా సూచించే స్థానం 11th హౌస్. 11th హౌస్ యాక్చువల్గా లీగల్గా పెళ్లి చేసుకునేటువంటి సెకండ్ మ్యారేజ్ కంటే కూడా మ్యారేజ్ అయ్యి అవుట్ సైడ్ మ్యారేజ్ ఉండేటువంటి రిలేషన్స్ని సూచిస్తుంది 11th హౌస్. కాబట్టి ఇందులో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ రాహు బుధుడి 11th హౌస్ అయ్యి అందులో ఉన్న చంద్రుడు కూడా రాహుతో కలిసి ఉన్న ఈ టెండెన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ సంబంధము కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోవడము, ఇటువంటి రిలేషన్లోకి ఎంటర్ అయినా కానీ దానివల్ల ఇతను తీవ్రంగా మనోవేదన అనుభవించడము, ముఖ్యంగా బుధుడు వంటి ప్లానెట్ అయినట్టయితే ఫినాన్షియల్గా నష్టపోవడము, ఆర్థికంగా నష్టపోవడము, అవన్నీ జరిగిన తర్వాత కూడా రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడము, స్టాప్ అవ్వడం అనేది కూడా జరుగుతుంటుంది. అయినా కానీ మళ్ళీ వీళ్ళు అటువంటి రిలేషన్లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే రాహు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు ఇటువంటి టెండెన్సీస్ మనం ఎక్కువగా గమనించవచ్చు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి కాంబినేషన్లో కనుక రాహు ఉన్నట్టయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా తనను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా మటుకు ఆ జాతకుడే కొంత స్వీయ నియంత్రణ పాటించడానికి వీలుంటుంది. ఎందుకంటే ప్లానెటరీ ఇండికేషన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి సంఘటనలకి. ఇక 11th హౌస్ అనేది లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుందా లేదా, అలాగే లవ్ అఫైర్ అనేది మ్యారేజ్కి వెళ్తుందా లేదా అని కూడా చూడడానికి సహాయపడేటువంటి ఒక హౌస్ 11th హౌస్. కాబట్టి ఈ 11th హౌస్లో రాహు 7th లార్డ్తో కలిసి ఉన్న అటువంటి 7th లార్డ్ అఫ్లిక్ట్ అయ్యి ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఉంటే లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విషయం కూడా ముందుగానే కనుక మనకు ఒక ఐడియా తెచ్చుకున్నట్టయితే ఫర్దర్ మ్యారేజ్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుని కాంప్లికేట్ చేసుకోకుండా అక్కడితో ఉన్న రిలేషన్ స్టాప్ చేయడం అనేది ఒక మంచి నష్ట నివారణ చర్యగా కూడా జాతకుడు భావించవచ్చు. ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా రాహు 11th హౌస్లో ఉండి ఇస్తాడు జాతకుడికి. ఇక 11th హౌస్లో పొలిటికల్ రిజల్ట్స్ ఎలా ఇస్తాడు రాహుని కనుక చూసినట్టయితే, రాహు ఇందాక చెప్పినట్టుగా చాలా చాలా మ్యానిపులేటివ్ ప్లానెట్. తన అవసరం కోసం ఎప్పుడు ఎలా ఉంటే తనకి లాభం కలుగుతుంది అనేది చాలా మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు స్వతహాగానే వారికి అటువంటి స్కిల్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ సందర్భంలో ఎవరితో మనం ఎలా మసులుకుంటే మనకి పొలిటికల్ గెయిన్ అంటే రాజకీయ లబ్ధి కలుగుతుంది అనేటువంటి ఒక తెలివి అనేది వారికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి అటువంటి ఒక స్కిల్, దాని ద్వారా వాళ్ళు రాజకీయ రంగంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటూ ఉంటారు. అలాగే వారు కింగ్ మేకర్స్గా ఉండడము, పొలిటికల్ అడ్వైజర్గా ఉండడము, గవర్నమెంట్లో కూడా వారు అడ్వైజరీ రోల్స్లో ఉండడం అంటే సలహాదారుగా ఉండడము, ఇటువంటి వాటికి చాలా బాగా సూట్ అవుతారు రాహు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా 11th హౌస్ అనేది 6th హౌస్కి 6th హౌస్ కాబట్టి ఇటువంటి వారికి రాహు 11th హౌస్లో ఉన్నప్పుడు 11th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా హెల్దీ పర్సన్స్గా ఉంటారు. అలా కాకుండా 11th లార్డ్ చాలా వీక్గా ఉండి 6th హౌస్తో సంబంధం కలిగి ఉన్నట్టయితే వారికి
హెల్త్ ఇష్యూస్ ఒకసారి వచ్చినప్పుడు దాన్ని డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. దాని గురించి చాలా ఖర్చు అవ్వడము తను, ఆ తర్వాత సొల్యూషన్ కూడా చాలా టైం టేకింగ్గా ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ని రాహు ఇస్తాడు. అలాగే 6th హౌస్లో ఎప్పుడైతే రాహు 6th హౌస్ అయిన 11th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటాడో చాలా డేరింగ్గా రిస్క్ టేకింగ్ నేచర్తో ఉంటారు. వారు వ్యాపారంలో కూడా ఎంతో రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి సక్సెస్ని పొందుతూ ఉంటారు. ఆ రిస్క్ని బాగా ప్రమోట్ చేస్తాడు రాహు. ఈ విధంగా రాహు 6th హౌస్లో ఉండి ఇటువంటి బిజినెస్ సక్సెస్కి చాలా బాగా సహాయపడతాడు. అలాగే కాంపిటీటర్స్ని ఓడించి తానే ముందు వరుసలో ఉండడం, అది బిజినెస్లో కావచ్చు, ఏ రంగంలో అయినా సరే తన ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి 11th హౌస్ రాహు చాలా బాగా సహాయపడతారు. ఎందుకంటే 6th హౌస్కి మళ్ళీ 6th హౌస్ అయింది కాబట్టి. అలాగే వీరు నేర పరిశోధనకు సంబంధించినటువంటి విభాగాల్లో పనిచేసేటువంటి వారు, ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లోని ఆఫీసర్స్, అలాగే సిబిఐ వంటి రంగాల్లో పనిచేసేవారు, వీరికి 11th హౌస్ రాహు చాలా బాగా సహాయపడతాడు. 6th హౌస్ అలాగే 8th హౌస్తో స్ట్రాంగ్ రిలేషన్ కనుక ఉన్నట్టయితే. ఎందుకంటే వీరు నేరస్తులను పట్టుకోవడంలో, నేర పరిశోధన చేయడంలో, నేరాన్ని రాబట్టడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉండేటువంటి నేచర్ కలిగి ఉంటారు ఇటువంటి వ్యక్తులు. ఇది రాహు ఇచ్చేటువంటి ఒక బెనిఫిట్ రిజల్ట్, చాలా మంచి రిజల్ట్ 11th హౌస్లో ఉండడం వల్ల. ఈ విధంగా రాహు కెరియర్లో కూడా ఇటువంటి కెరియర్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా సహాయపడుతూ ఉంటారు. వీరు ఉద్యోగంలో కూడా చాలా ఉన్నత స్థానానికి చాలా త్వరగా చేరుకుంటూ ఉంటారు. ఎందుకంటే సర్వీస్ హౌస్ అయినటువంటి 6th ఇది 6th హౌస్ అవుతుంది కాబట్టి వీరు చాలా త్వరగానే అందరికంటే కొంచెం ముందుగానే ప్రమోషన్స్ అందుకుని ఉన్నత స్థానానికి చేరుకోవడానికి రాహువు హెల్ప్ చేస్తారు. ముఖ్యంగా రాహు యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. ఈ విధంగా 11th హౌస్ నుంచి ఇటువంటి రిజల్ట్స్ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి 11th హౌస్లో రాహు ఉండడము అనేది ప్లస్ మైనస్ రెండు రకాల రిజల్ట్స్ని కూడా కలిగిస్తాడు. ఇక ఏ గ్రహంతో రాహు కలిసి ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక ప్రభావం రాహు ఇచ్చే రిజల్ట్స్ మీద ఉంటుంది. ఎప్పుడు కూడా 11th హౌస్లో కావచ్చు, ఏ హౌస్లో అయినా సరే, ఏ ప్లానెట్ అయినా సరే, ఆ ప్లానెట్ ఒక్కటే ఉండడం అనేది ప్లానెట్ యొక్క పూర్తి ఫలితాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా రాహువు, కేతు వంటి ప్లానెట్స్ ఎప్పుడు కూడా ఒక స్థానంలో ఆ ఒక్క ప్లానెట్ ఉండడం అనేది రాహువు కావచ్చు, కేతువు కావచ్చు ఇచ్చేటువంటి రిజల్ట్స్ని ఎక్కువ శాతం ఇవ్వడానికి సహాయపడుతుంది అటువంటి అంశము. కాబట్టి రాహువు 11th హౌస్లో ఒక్కడు ఉండడం అనేది ఇందాక చెప్పినటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని చాలా మటుకు అనుభవించడానికి వీలుంటుంది. అలా కాకుండా రాహు వేరే ప్లానెట్ ఏదైనా కలిసినట్టయితే తప్పకుండా ఆ ప్లానెట్ యొక్క ప్రభావం రాహు మీద ఉంటుంది. రాహు కూడా ప్రభావితం చేస్తాడు ఆ గ్రహాన్ని, కాబట్టి ఇచ్చే రిజల్ట్స్లో మార్పులు ఉంటాయి. ఉదాహరణకి క్లుప్తంగా కనుక మనం చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే, చంద్రుడితో కనుక రాహు కలిసి 11th హౌస్లో ఉన్నట్టయితే చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకుల వల్ల ఎక్కువగా మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉండడము, చాలా మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా ఉండడం అటువంటి జాతకుడికి ఇటువంటి ఒక వైఖరి అనేది ఉంటుంది. రవితో కనుక రాహు కలిసి 11th హౌస్లో ఉన్నట్టయితే తన స్నేహితుల వల్ల తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడము, ఊహించని కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడము, స్నేహితులే అతన్ని మోసం చేశారు అని రియలైజ్ అవ్వడము, ఇటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా కలిగిస్తాడు రాహువు. అలాగే కుజుడితో ఉన్న రాహు కూడా చాలా అగ్రెసివ్ ఈవెంట్స్, సడన్గా ఒక పెద్ద యాక్సిడెంట్ జరగడము, అంటే జీవితంలో కూడా ఒక పెద్ద పెను ప్రమాదం జరగడము, ఊహించని ఘటన జరగడము, ఇలాంటివి కూడా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే బుధుడితో కలిసి రాహు 11th హౌస్లో ఉన్నప్పుడు బుధుడు కనుక రెట్రోగ్రేడ్ అయ్యి వీక్గా కనుక ఉన్నట్టయితే సివియర్ ఫినాన్షియల్ క్రైసిస్, ఊహించని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు అటువంటి జాతకులు. ముఖ్యంగా రాహు మహాదశలో బుధ అంతర్దశ వచ్చినప్పుడు సడన్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల, రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల వ్యాపారం తలకిందులు అవడము, ఇటువంటి పరిస్థితులు కూడా రాహు ఇస్తాడు. అలాగే అప్పుల ఊబిలో కూరుకుపోవడము, రుణాల బాధతో సతమతం అవడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది బుధుడితో ఉన్నటువంటి రాహు 11th హౌస్లో. ఇక గురువుతో రాహు 11th హౌస్లో చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అందులోనూ గురువుల్లే 11th హౌస్ అయ్యి అందులో గురు రాహువులు ఉంటే చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు. ఇటువంటి వారికి స్నేహితులు కూడా మేలు చేసేటువంటి వారుగా ఉంటారు. ఇక శుక్రుడితో కలిసిన రాహు కూడా, శుక్రుడు పాజిటివ్గా ఉండి వృషభంలో, తులలో శుక్ర రాహువులు కలిసి ఉన్నట్టయితే అది 11th హౌస్ అయినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఎందుకంటే అది శుక్రుడి స్వక్షేత్రాలు కాబట్టి. అలా కాకుండా శుక్రుడు కనుక వీక్ అండ్ నెగిటివ్గా ఉన్నట్టయితే రాహు చాలా చాలా సమస్యను సృష్టిస్తాడు 11th హౌస్లో. అంటే తన చుట్టూ ఉండే స్నేహితులు తనని పాడు చేసేవారుగా ఉండడము, వ్యసనాలకు ఎక్కువగా లోనవుతూ ఉండడము, స్నేహితులు కూడా వ్యసనాలను ఎక్కువగా ఎంకరేజ్ చేసి ఆ జాతకుడు తీవ్రంగా మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతూ
అన్ని రకాలుగా జీవితంలో ఎంతో నష్టపోవడము ఇటువంటి పరిస్థితులుగా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని రాహుల యుతి కూడా శని యొక్క బలం మీద, పాజిటివిటీ మీద చాలా మటుకు ఆధారపడి ఉంటుంది. పాజిటివ్గా కనుక శని ఉన్నట్టయితే ఇందాక చెప్పిన పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా జాతకుడు అనుభవిస్తాడు శని రాహుల యుతి వల్ల 11th హౌస్లో. అలాగే శని కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే అన్ని రకాలుగా రివర్స్ రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు 11th హౌస్లో. ఈ విధంగా రాహువు ఏ ప్లానెట్తో కలిసి 11th హౌస్లో ఉన్నాడు అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే రాహు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ స్థానాధిపతి స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు రాహువు కూడా జాతకుడికి ఎక్కువ మేలు చేస్తాడు. అలా కాకుండా వీక్గా ఉండడము, ఆ రాశ్యాధిపతి నెగిటివ్గా ఉన్నట్టయితే చాలా చాలా తీవ్రమైన సమస్యలకి రాహువు నెడతాడు జాతకుడిని తన యొక్క మహాదశలో, రాహు మహాదశలో. అలాగే నేను ఎప్పుడు చెప్పేటట్టుగా రాహు ఉన్నటువంటి ఆ స్థానంలో షష్టారూఢము, అష్టమారూఢము కనుక ఉన్నట్టయితే జైమిని పద్ధతిలో అది కూడా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. జ్ఞాతికారక ప్లానెట్తో కలిసి రాహువు 11th హౌస్లో ఉన్న చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు, రుణబాధలు, యాక్సిడెంట్స్ వాటికి గురవడము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది రాహు తన మహాదశలో. కాబట్టి రాహు ఎప్పుడు కూడా ఎంత యోగించినా ఎంతో కొంత సఫరింగ్, పెయిన్ అనేది ఇస్తాడు. కాబట్టి 11th హౌస్లో ఉన్న రాహువు కూడా ఎంత మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు అని ఒక అంచనా తెచ్చుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే వీలైనంత వరకు తీవ్రమైనటువంటి నష్టాలు కొని తెచ్చుకోకుండా సేఫ్గా ఆ రాహు మహాదశ 18 సంవత్సరాలు క్రాస్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు మహాదశ జరుగుతున్నప్పుడు మాత్రం జాతకుడు అప్రమత్తంగా ఉండి వీలైనంత వరకు రిస్క్ తీసుకోకుండా నైతిక విలువలకు కట్టుబడి వృత్తి, వ్యాపారం ఇవి చేసుకుంటూ ఉన్నట్టయితే వీలైనంత వరకు పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు తన మహాదశలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.